ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటలో హార్వెస్టింగ్ అనమాట. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించినటువంటి హార్వెస్టింగ్, చాలా బిగ్గెస్ట్ హార్వెస్టింగ్. తోటకూర, తర్వాత పొనగంటి కూర, చుక్క కూర, ఇవి చాలా వచ్చాయి. అవి ఏమేమి తీసుకుంటే హార్వెస్టింగ్ వీడియో. దొండకాయలు అయితే తెంపేసుకుందాము. అక్కడ కొన్ని వచ్చాయి. వచ్చిన వరకు అయితే దొండకాయలు అయితే తెంపేసుకుందాము. వచ్చినవి కూడా మంచిగా పెద్దగానైతే ఉన్నాయి. దొండకాయలు వచ్చినాయి, తర్వాత వచ్చేసి వంకాయలు వచ్చినాయి, తోటకూర, పాలకూర, చుక్కకూర వచ్చినాయి. ఇవైతే ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము. కూడా ఎంత మంచిగా వచ్చాయి చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఏంటో మనము తెంపేటప్పుడు కనిపించవు, తర్వాత అయితే కనిపిస్తాయి. ఇదిగోండి, ఇంకా ఉన్నాయి కదా. అన్ని చెట్లకి మనకు 3 చెట్లు ఉన్నాయి కదా, 3 చెట్లకు ఉన్న దొండకాయలు అయితే తెంపేసుకుందాము. వచ్చిన కాయలన్నీ కూడా మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఇవి ఆకుల మధ్యలో ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఉంటాయి, అస్సలు కనిపించ. ఇది పెద్దగా ఎంత బాగా. ఇది దూరంకి వెళ్ళి చూసి ఆకు, ఈ యొక్క కాయ చూసేసరికి చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇదిగోండి, కొన్ని పండు వారిపోతున్నాయి కూడా. ఈరోజు మనము దొండకాయలు, వంకాయలు తెంపుకుందాం అనుకున్నాం కదా. ఇదిగోండి వంకాయ ఎంత మంచిగా ఉన్నాయి. ఇలా లేతగా ఉన్నప్పుడు అయితే వంకాయలు మంచిగా ఉంటాయి. ఇవి కొంచెం పెద్దగా అయినాయి అంటే మాత్రం ముదిరిపోతాయి అన్నమాట. కాబట్టి చూసుకోవాలి. నేను దీనికి వంకాయలు వచ్చినాయనే విషయం ఇప్పుడే చూశాను. అసలు మొదటి నీళ్ళు పోస్తున్నాను, స్ప్రే చేస్తున్నాను, కానీ చూడట్లేదు అనమాట. ఇవి చిన్నగా ఉన్నప్పుడే వంకాయలు బాగుంటాయి. రేపు దీంతో మసాలా వంకాయ చేసుకుందాం. చిన్న బుజ్జిగా బాగున్నాయి కదా అండి. ఇంకా వేరే చెట్టు కూడా ఉన్నాయి, తెంపుకొద్దాం. దొండకాయలు ఇన్ని వచ్చాయి. ఇప్పుడు వంకాయలు ఒక 2 చెట్లకు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి, తెంపుకొద్దాము. అయితే కొంచెం ఎక్కువ వచ్చాయి కాయలు. ఇంకోండి, ఇలా బుజ్జిగా ఉన్నప్పుడు ఎంతైనా మంచిగా ఉంటాయి. లేదు ఇంకో 2 ఈ కలర్కి వచ్చినాయి అనుకోండి, లోపల సీడ్స్ అంటే ఫామ్ అవుతాయి అనమాట. యాక్చువల్గా ఈ కలర్లో ఉన్నప్పుడే తెంపేసేయాలి. ఈ కలర్లో ఇలా కొంచెం డార్క్ కలర్ అయింది అంటే, కలర్ కొంచెం చేంజ్ అయిందంటే లోపల సీడ్స్ అంటే ఫామ్ అయిపోతాయి అనమాట. నేను నిన్నట్టు అనుకున్నాను తెంపుదామని, తెంపలేదు. ఈరోజైతే తెంపేసుకుందాం. ఇంకా ఇలా ఆకులు చెట్టు కొంచెం ఇలా అనేసి చూస్తే మనకి మంచిగా తెలుస్తాయి. ఓకే, ఈ రోజుకైతే వంకాయలు, దొండకాయలు ఇన్ని వచ్చాయి. తర్వాత ఆకుకూర కూడా తెంపేసుకుందాము. ఇదిగోండి, ఆకుకూర అయితే ఇలా రూట్స్తో సహా తెంపేస్తున్నాను. ఈ యొక్క వర్షాకాలంలో మాత్రం రూట్స్తో సహా తెంపేస్తేనే ఏ ఆకుకూర అయినా కానీ గ్రోత్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ సేమ్ హైట్లో అనేసుకొని తెంపేసుకున్న తర్వాత ఈ యొక్క రూట్స్ ఉన్నాయి కదా, వేర్లు, ఆ వేర్లు కట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక రకమైనటువంటి ఆకుకూర తెంపుకున్నాక తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన ఆకుకూర తెంపుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా తెంపుకొని దాంట్లో పెట్టేసుకుందాము. ఎంత బాగా వచ్చింది అసలు ఆకుకూర. ఈ యొక్క వర్షాకాలంలో అయితే ఆకుకూరలు తొందరగా గ్రోత్ వస్తాయి, టేస్ట్ వైజ్ బాగుంటాయి. అలానే ఒక 4-5 రోజులు వదిలేసామనుకోండి, ఆకు ముదిరిపోతుంది, పురుగు వస్తుంది. మెయిన్ ఈ వర్షాకాలంలో ఆకు చెట్టు కొంచెం పెద్దగా అయిందనగానే తెంపేసేయాలి. ఇంత అయితే సరిపోతుంది, అంతకు మించి పెద్దగా చేసుకోవద్దు. ఎంత బాగుంది అసలు ఆకుకూరలు. ఈ మధ్య అయితే మా వాళ్ళు అందరూ తిన్నారు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు అంతకుముందు మా హస్బెండ్ అస్సలు తినకపోయేవాళ్ళు. ఈ మధ్యలో అయితే ఆకుకూరలు అయితే అటో ఇటో చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంతకుముందు అసలు ముట్టకపోయేవాళ్ళు, ఇప్పుడు ఒక స్పూన్ అన్నా పెట్టుకోగలుగుతున్నారు. అదేంటంటే కొంచెం గట్టిగా చేసేస్తున్నాను ఫ్రై లాగా. దాని కాంబినేషన్ ఇంకో కర్రీ చేస్తున్నాను. ఒకటే స్పూన్ పెడతానని చెప్పేసి పెట్టేసి నెక్స్ట్ ఇంకో కర్రీ పెడతాను. ఏదో ఒక రూపంలో కొంచెమన్నా తిన్నా బెటర్ కదా, మొత్తానికి తినని దానికంటే. తోటకూర ఒక సైడు, గంగవేలు కూర ఇంకొక సైడ్ పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఎంత వస్తాయని చూద్దాము. ఫైనల్గా అన్ని కుండీలలో వచ్చాయి. ఇవి తెంపేస్తేనే మనకి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ప్లాంట్ ఏంటంటే మంచి గ్రోత్ వస్తుంది. అసలు దీంట్లో పచ్చిమిర్చి మొక్క ఉంది చూడండి. ఆ పచ్చిమిర్చి మొక్క కనిపించకుండా ఈ యొక్క ఆకుకూర పెరిగేసింది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకోండి, అన్వాంటెడ్ ప్లాంట్స్ ఏమంటే తీసేసేయండి. పట్టుకుచ్చుల పూల చెట్టు అవసరం లేదు.
అలానే తెంపేసుకుందాము. ఇంత మంచిగా వచ్చినాయి చూడండి. అసలు దీనికి వాటర్ లేదనమాట, అందుకే రూట్స్ వస్తలేవు. ఫ్రెండ్స్ ఇదిగోండి తోటకూర చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. ఇదిగోండి ఇప్పటి వరకు నేను తెంపినటువంటి తోటకూర చూడండి, ఒత్తి పెడుతున్న తోటకూర. తర్వాత వచ్చేసి గంగవేల కూర, ఇదే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. దీంట్లో పచ్చిమిర్చి 2 ఉన్నాయి, పచ్చిమిర్చి కంటే ఎక్కువ తోటకూర చుక్కకూరనే ఉంది. ఎంత మంచిగా వచ్చింది. ఇవన్నీ తెంపేసుకుందాం. ఇదిగోండి ఈ ఆకుకూరని అయితే వేళ్ళతో సహా పీకేస్తున్నాను. ఇవి యాక్చువల్గా మనం మొన్న విత్తనాలు వేసుకున్నాం కదా, దాని ద్వారా వచ్చినాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉంది కదా. ఇలా చిన్నగా ఉన్నప్పుడైతే కమ్మగా ఉంటుంది కూర. ఆల్రెడీ మస్తు వచ్చింది. ఇలా తెంపేసుకుంటే మళ్ళీ కింద చిన్నగా ఉన్నాయి కదా, అవి మళ్ళీ వచ్చేస్తాయి. చూసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి ఉంది, పచ్చిమిర్చి కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క ఆకుకూరని నిండుగా వచ్చింది కదా. ఇదిగోండి ఈ చెట్టు తీసేద్దాం, అవసరం లేదు. అక్కడక్కడ వంగ విత్తనాలు వచ్చాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చినాయి 3 విత్తనాలు ఏమో వంగవి. 1 2 ఇదిగోండి 3 వచ్చినాయి. ఇది కూడా వంగనే. 4 విత్తనాలు ఏమో వచ్చాయి. మనం అంతకుముందు వేసి ఉంటాం కదా ఆ విత్తనాలు అనమాట. ఇంకోండి ఇవన్నీ అయితే కిచెన్ వేస్ట్వి. ఇప్పుడు ఈ రూట్స్ కట్ చేస్తాం కదా, కట్ చేసిన రూట్స్ అని బాక్స్లో వేసేద్దాం. అవే మంచిగా డికంపోజ్ అయిపోతాయి. ఈ మట్టిని దీంట్లోనే దులిపేసేయాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉందో ఆకుకూర, ఎంత బాగుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్క వర్షానికి ఎంత మంచిగా వచ్చిందో ఆకుకూర. ఇదంతా తెంపేసుకున్నాక చూపిస్తాను. ఒకటే కుండీలో వచ్చినటువంటి తోటకూర చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన తోటలో వచ్చినటువంటి తోటకూర గంగవేల కూర చూడండి, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చింది ఆకుకూర. మస్తు వచ్చింది. ఇక దొండకాయలు వంకాయలు ఉన్న కింద చూడండి ఎంత మంచిగా ఉంది కదా, ఫ్రెష్గా ఉంది.